మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇచ్చి వ్యక్తిగత జీవితంలో మంచి విలువలతో నడుస్తారు. తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సానాకు పంపిన పవిత్రమైన కానుక దీనికి ఉదాహరణ. ఈ కానుకలో శ్రీరాముని పాదుకలు, హనుమాన్ చాలీసా పుస్తకం, హనుమంతుని బొమ్మతో కూడిన ప్రత్యేక బాక్స్ ఉంది. దీనిపై బుచ్చి అని ముద్రించడము చరణ్ తన ఆధ్యాత్మిక అనుభూతిని, ప్రేమను పంచడాన్ని సూచిస్తోంది. చరణ్ రాసిన లేఖ కూడా ఆత్మీయతను జోరుగా పంచింది. హనుమంతునిపై నా నమ్మకం నాకు ఎన్నో కష్ట సమయాల్లో ధైర్యాన్ని ఇచ్చింది. నేను 40 ఏళ్లకు చేరుకున్న ఈ సమయంలో నా ఆధ్యాత్మిక శక్తిని నువ్వు కూడా అనుభవించాలి అని చరణ్ పేర్కొన్నారు. ఈ లేఖతో ఆయన తన ప్రేమ, ఆత్మీయతను వ్యక్తపరిచారు. ఇది బుచ్చిబాబుకు అనేక జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ కానుకను స్వీకరించిన బుచ్చిబాబు సానా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. రామ్ చరణ్ ఉపాసన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, హనుమంతుడి ఆశీర్వాదాలు మీతో ఉండాలి అని తెలిపారు. అంతేకాదు రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న పెద్ది సినిమా, అలాగే సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న తదుపరి చిత్రం గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ది సినిమాలోని గ్లింప్స్ ను శ్రీరామనవమి రోజు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ గ్లింప్స్ కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రత్యేకంగా నేపథ్య సంగీతాన్ని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చరణ్ తన ఆధ్యాత్మికతను, వ్యక్తిత్వాన్ని ప్రతి కోణంలో వెలుగులో పెట్టుకుంటూ సినిమాలతో పాటు తన అభిమానులకు ప్రత్యేకమైన కానుకలు అందిస్తున్నారు. ఇది చరణ్ కోసం ఒక పండగ సమయం అని చెప్పవచ్చు.